దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇవాళ దేవుడు మనతో మాట్లాడంటే ట్రైన్ ద్వారా ఇంజిన్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇంజిన్ ఒక టేస్ట్ నుంచి వెళ్ళినప్పుడు మరి ఏ టేస్ట్ వరకు వెళ్ళాలో ఆ టేస్ట్ వరకు ఆగకుండా ఆ యొక్క టేస్ట్ మ్యాచ్ చెప్తే తప్ప కానీ మరి ఎక్కడ కూడా ఆగకుండా మరి వెళ్ళేటప్పుడు కూడా పట్టాలో తప్పిపోకుండా ఎలాగైతే టేస్ట్ వరకు వెళ్తుందో మధ్యలో ఏ గేదె వచ్చినా లేదా ఏ ఆవు వచ్చినా లేదా ఏ పాము లేదా ఏదో ఒకటి వచ్చినా ఇది వచ్చింది కదా నేను ఆగిపోవాలి అని అనుకోకుండా తనకు ఏ టేస్ట్ని అయితే ఇచ్చారో అంతవరకు గమ్యం వరకు పట్టాలు తప్పకుండా వెళ్ళినట్టుగా మనం రక్షణ పొందిన కాడి నుంచి మన జీవితంలో ఒక్కోసారి పడిపోతున్నాం. మనమైతే పడిపోకుండా స్థిరంగా దేవుడికి నిలకడగా ఉండేలాగా ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి. నేను చెప్పేది ఏంటంటే ఒక ట్రైన్ ఇంజిన్ ఎలాగైతే తను నిర్ణయించిన ఆ యొక్క స్టేషన్ నుంచి మరొక స్టేషన్కి ఎలాగైతే వెళుతుందో మధ్యలో ఎన్ని వచ్చినా సరే కానీ గుద్దుకొని పోతుందో అలాగ మనం శ్రమలు అవ్వచ్చు, నిందలు అవ్వచ్చు, వేదనలు అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. అయితే మీరు దేవుడి పట్ల విశ్వాసాన్ని కోల్పోకండి. గుర్తుగా జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం కోల్పోయి నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నేను దేవుళ్ళు బలంగా ఉండలేను, దేవుళ్ళు నేను నిలకడగా ఉండలేను అని ఎప్పుడు అనుకోకండి. అయితే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది కనుక నువ్వు రక్షణ పొంది ఉన్నావు. నువ్వు దేవుడు ప్రణాళిక ఉన్నావు కనుక నీకు రక్షణ వచ్చింది. అయితే ఎంతోమంది ఉన్నారు, వారికి ఎందుకు రక్షణ రాలేదు? అయితే దేవుడిని నడిపిస్తున్నాడు కనుక నువ్వు దేవుడు చర్చికి వెళ్తున్నావు. దేవుడు నడిపిస్తున్నాడు కనుక నువ్వు దేవుడు వాక్యాన్ని వినగలుగుతున్నావు, వాక్యాన్ని బ్రతకడానికి ట్రై చేస్తున్నావు. అయితే దేవుడు ఈరోజు మాట్లాడంటే నీవు విశ్వాసాన్ని కోల్పోకు, భక్తిని కోల్పోకు. నీ జీవితం ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అనే మాటలు మాట్లాడకు. అయితే విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడు. విశ్వాసాన్ని కోల్పోకుండా వచ్చిన శ్రమలు ఎదిరించే శక్తిని దేవుడిని అడుగు. ప్రభా, నాకు ఈ శ్రమ, ఈ నింద, ఈ అవమానం వచ్చింది, నాకు శక్తిని, నా బలం ఉండి నేను నిలవలేకపోతున్నాను, నేను గెలవలేకపోతున్నాను, నిద్ర కావచ్చు, తిండిపోతాను కావచ్చు, మరి దేనికైతే మీరు బలహీన పడుతున్నారో ప్రతి దాని మీద దేవుడు మీకు విజయం ఇస్తారు. అయితే ప్రతిసారి మీరు దేవుని అడగండి, కృపను పొందుకుంటారు. పాదలు పట్టుకోండి, వాక్యం చదవండి, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి ట్రై చేయండి. దేవుడి చిత్తానుసారం బ్రతకడానికి ఆలోచన చేయండి. నూతన ఆలోచన, నూతన తలుపులు దేవుడు పుట్టిస్తాడు. అయితే మీరు అడగలేదు కనుక దేవుడు ఇవ్వలేదు. అందుకంటాడు మీరు ఊహించిన దాన్ని మట్టుగా చేయగలను, ఊహించలేని వాటిని దేవుడు అంటే మనం ఏది ఆలోచిస్తామో, ఏది తలస్తామో అదే జరుగుతుంది తప్ప మీరు ఏది జరగదు. మనం ఎప్పుడు చూసినా నా బ్రతుకింత, నా కుటుంబం ఇంత, నా భార్య, మన కుటుంబం అని ఎప్పుడు తలస్తారో అదే జరుగుతుంది. అది అలా అనుకోకండి. మీరు ఒకటి చేయండి, నా దేవుడు నాడు, నా దేవుడు కుటుంబాన్ని మారుస్తారు,